హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలు, అదేవిధంగా దినార్ యొక్క ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ముందుగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధర గన చూసుకున్నట్లయితే గన 24 క్యారెట్ 1 గ్రాము 32 దినార్ల 91 ఫిల్స్గా అయితే ఉంది. అదే 10 గ్రాములు గన చూసుకున్నట్లయితే గన 329 దినార్లు అయితే పడుతూ ఉంది. ఇక 22 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే గన 1 గ్రాము 30 దినార్ల 21 ఫిల్స్గా అయితే ఉంది. అదే 10 గ్రాములు కనుక చూసుకున్నట్లయితే కనుక 302 దినార్లు అయితే పడుతూ ఉంది. ఇక 21 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కనుక 28 దినార్ల 79 ఫిల్స్గా అయితే పడుతూ ఉంది. అదే కనుక మీరు 10 గ్రాములు కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక 287 దినార్లు పడుతూ ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కనుక 1 గ్రాము 24 దినార్ల 68 ఫిల్స్గా అయితే ఉంది. ఇక కువైట్లో ఉన్నటువంటి దినార్ యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక దినార్కి 279 రూపాయలు అయితే పడుతూ ఉంది. 10,000 రూపాయలు కనుక పంపించాలి అనుకున్నట్లయితే కనుక 35 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. 20,000 రూపాయలకి 71 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. 30,000 రూపాయలకి 107 దినార్లు, 40,000 రూపాయలకి 143 దినార్లు, 50,000 రూపాయలకి 179 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. 60,000 రూపాయలకి 215 దినార్లు, 70,000 రూపాయలకి 250 దినార్లు చెల్లించవలసి ఉంటుంది. ఇక 80,000 రూపాయలకి 286 దినార్లు, 90,000 రూపాయలకి 322 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా 1,00,000 రూపాయలు కన్నా మీరు ఇండియాకి పంపించాలి అనుకున్నట్లయితే కన్నా 358 దినార్లు పంపించవలసి అయితే ఉంటుంది. ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి బ్రదర్, రీసెంట్గా ఒక కొత్త రూల్ అయితే వచ్చింది కువైట్లో. ఒకవేళ మీరు ఎక్కడైనా కానీ మన తెలుగు సంఘాలు కానీ ఏదైనా కానీ ఫంక్షన్ కానీ కార్యక్రమాలు కానీ చేపట్టినప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కువైట్కి సంబంధించినటువంటి జెండాలు పట్టుకొని ఊపడం, అదేవిధంగా మీ కార్లు ఏవైతే ఉంటాయి కదా అద్దాలు, వాటి మీద కువైట్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ని మీరు సెట్ చేసి ర్యాలీలు తీయడం ఇటువంటివి అయితే చేయకండి. ఒకవేళ అలా చేసినట్లయితే కనుక మీకు 3 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా 1000 దినార్ల ఫైన్ విధిస్తామని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా అయితే వీళ్ళు వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఎటువంటి సమయంలో కువైట్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ను పట్టుకొని మనం ర్యాలీ చేయవచ్చు, అదేవిధంగా కార్లలో అమర్చుకోవచ్చు అంటే కనుక అది కేవలం కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు ఏదైనా కానీ ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే కన్నా సెలబ్రేషన్స్ సమయంలో మీకు చెబుతుంది కదా, ఇక మేము పలానా చోట్ల వచ్చేసి మేము ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉన్నామని చెప్పేసి అటువంటి సమయంలో మాత్రమే మీరు ర్యాలీలు తీయడం కానీ, లేదంటే కన్నా జెండాల్ని ఊపడం వంటివి అయితే చేయండి. ఒకవేళ మీరు మన తెలుగు కార్యక్రమాలకు వెళ్ళినప్పటికి కూడా మీరు కువైట్ యొక్క గవర్నమెంట్కి మీరు ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే కువైట్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ని మీరైతే ముట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా మనకు అంత అవసరం అయితే లేదు కదా, మన భారత జెండా మనకు ముఖ్యం. జస్ట్ ఇక్కడికి వచ్చాం, పని చేసుకున్నామా, డబ్బులు సంపాదించుకున్నామా, వెళ్ళిపోయామా, అలాగే ఉండాలి. హ్యావ్ ఎ నైస్ డే. మరోసారి బాయ్ బాయ్.